హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనమైతే ఉగాది సందర్భంగా సాయంకాలం అలా ఏదో గుడికి వెళ్దామని నేను వీసాఫ్ట్వేర్ అడ్మిన్ అయిన భగత్ అయితే బయలుదేరేసాం. అలా వెళ్తూ ఉన్నాం. మనకైతే ఇరకాలమ్మ గుడి, ఇరుకల పరమేశ్వరి తల్లి గుడి అయితే కనిపించేసింది. బయలుదేరేసాం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉగాదికి చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఎప్పుడో చాలా చిన్నప్పటి నుంచి అయితే ఈ గుడికి అయితే నేను చిన్నప్పటి నుంచి అయితే వస్తూ ఉండేవాడిని. సో ఈ మధ్య కాలంలో ఈ గుడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఉగాది కాబట్టి ఈరోజు వద్దాం అనుకున్నాము. సో అలాగైతే వచ్చేసాము. ఫుల్ అయితే డెకరేషను అండ్ ఇక్కడైతే మన ట్రెడిషనల్కి సంబంధించిన మంగళవాద్యాలు వాయించేవాళ్ళు అండ్ అటుపక్క భరతనాట్యం వేసేవాళ్ళు. సో ప్రతి ఒక్కరు అయితే ఈవినింగ్కి రెడీగా ఉన్నారు. కానీ మేము ఆ వెనక సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి అక్కడ క్యూ బ్లాక్ అయింది కాబట్టి మనం ముందు నుంచి వెళ్దామని చెప్పేసి ముందుకు వచ్చేసి సో ఫస్ట్ నుంచి అయితే ఎంట్రీ దగ్గర నుంచి అయితే మళ్ళీ రావడం అయితే మొదలుపెట్టాము. ఇదంతా ఇంతకు ముందు అయితే ఒక 10 years 20 years ముందు అయితే అస్సలు డెవలప్డ్ కాదు. సో అస్సలు మట్టిగా రాళ్ళు రప్పలు అలా ఉండేది. అండ్ ఆ టైం నుంచి అయితే మేము వచ్చేవాళ్ళం. ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. అండ్ ఇక్కడైతే మొత్తం ఒక్కసారి చూపించేస్తున్నాను ఎంట్రీ. సో ఎంట్రీ అయితే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ లోపలికి వెళ్ళాక ఫోన్స్ అలో లేవు. సో వీలున్నంత వరకు నేను ఏం చూపించగలుగుతానో అవైతే చూపిస్తాను. సో ఇక్కడైతే ఈ బొమ్మ ఇంతకుముందు అయితే లోపల ఉండింది అనమాట. ఆ బొమ్మ నేను చిన్నప్పుడు వచ్చేటప్పుడు అంతా ఆ బొమ్మ అయితే లోపల ఉండింది. సో ఇప్పుడైతే బయట పెట్టేస్తున్నారు. సో ఫుల్ జనాభా ఉంది. సో ఒక్కసారి క్యూ లోపల ఇక్కడైతే ఫ్రీగా ఉంది కాబట్టి వీడియో తీస్తున్నాను. ఒక్కసారి క్యూ లోపలికి వెళ్ళిపోతే ఇంకా రాలేను. సో అక్కడ ఆఫ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆన్ చేశాను. అంటే దర్శనం మొత్తం ఒక 1/2 hour పట్టింది మా క్యూ. సో క్యూలో దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడు అంటే రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ ఇది బొమ్మ ఉంది. తర్వాత ఇక్కడ మనకైతే పూజ చేస్తున్నారు. అక్కడైతే దండం పెట్టుకొని అక్కడ భరతనాట్యం అందరు రెడీ అయిపోయి ఉన్నారు. ఇటు సైడ్కి వచ్చేసాను. సో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈరోజు ఉగాది సందర్భంగా ఎవరైతే ఈ గుడికి వచ్చారో కామెంట్ చేసేయండి. అయిపోయింది, మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రసాదం కోసం క్యూలో అయితే నిలబడ్డాం. సో ఇక్కడ పోస్టర్ కనిపించింది. సో ఒక్కసారి ఇంకా ఫైనల్గా ఫుల్ జనాభాను ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఫుల్ ఒక రౌండ్ వేసి అలా కూర్చొని ప్రసాదం అయితే తినేసాము. సో తమ్లైన్కి పనికి వస్తుంది కదా అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అలా బయటకు వచ్చాము. బయటికి రాగానే అసలు మేము వెళ్ళేటప్పటికి లైటింగ్ ఎక్కువ అంతగా అనిపించలేదు. ఇప్పుడు బయటకు వచ్చే లోపలికి ఫుల్ డార్క్ అయిపోయింది కాబట్టి చీకటి. సో ఆ లైటింగ్స్ అంతా చాలా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తూ మా వెనక అసలు ఏముందో మర్చిపోయాము. ఆ ఫుల్ బస్సులు మొత్తం కార్లు అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎందుకు బ్లాక్ అయి ఉన్నాయంటే అక్కడ ఊరేగింపు జరుగుతుంది. సో అందరం అయితే భగత్ అయితే పరిగిచ్చేసాడు. సో వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అక్కడ రెడీగా ఒక అంబులెన్సు, ఒక డాక్టరు, ఫుల్ జనాలు, మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది ఫుల్ జనాలు. సో నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయి మొత్తం మనం వీలైనంత వరకు వీడియోలు అయితే తీసేసాం. సో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకైతే వాళ్ళని అడిగేసి మనం దగ్గరికి వెళ్ళి మీకోసం వీడియోలు ఫొటోస్ అన్నీ తీసుకొని నీట్గా అయితే వచ్చేసాం. ఒకసారి ఆ రష్ చూడండి, అక్కడ సౌండ్ చూడండి, ఎంత హడావిడిగా ఉండే, మీరే వినండి.
వీడియో మొత్తం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్, ఐ విల్ బి బ్యాక్ సూన్.